మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కుజుడు వెళ్ళిపోతున్నాడు అమ్మాయ అని వీళ్ళు రిలాక్స్. ఇప్పటి వరకు ఒక ఎత్తు కానీ కుజుడు ద్వితీయంలోకి వెడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు? శని కుజుల కలయిక ఒక రకమైతే ఇప్పుడు ద్వితీయంలోకి వెడుతున్నాడు. ద్వితీయంలో ఉన్న రవి తృతీయంలోకి వెడుతున్నాడు. అందుకని ఈ మార్పులు చేర్పులు గట్టిగానే ఉన్నాయి కానీ మాట జాగ్రత్త. హితంగా పొదుపుగా మాట్లాడటం, ముక్తసరిగా ఉండడం. ఈ కుజుడు ఉన్నంతకాలం మన నోరు మనము తాళం వేసుకునే కూర్చోవాలి. ఆ విషయం మర్చిపోకుండా సుమా. తదుపరి చూస్తున్నట్లయితే కనుక తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా అర్ధాష్టమ దోషంలోకి వెళ్ళబోతున్నాడు. గురువుగారితో కలిసి అర్ధాష్టమంలోకి వెడుతున్నాడు. అదేవిధంగా పంచమ షష్టమంలో చూస్తే కేతు కనిపిస్తున్నాడు. అష్టమ నవమ దశమ ఏకాదశంలో చంద్రుడు కనిపిస్తున్నాడు. ద్వాదశంలో రాహువు. అందువల్ల కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసరమైన ఖర్చుల వైపుకి వెళ్ళకండి. అవసరమైతే ఖర్చు పెట్టండి, అనవసరమైతే విపరీతమైన షాపింగ్లకు వెళ్ళకండి. మాల్స్కి వెళ్తే మొత్తం జేబు చిల్లడిపోతుంది. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులారా, వ్యాపారస్తులారా, అన్ని విధాలా కూడా ఆర్థిక పరిస్థితులు బాగుంది. ప్రయోజనాలు చూస్తున్నట్లయితే కుటుంబ వ్యక్తులు అందరూ కూడా మీకు కలిసి వస్తారు. అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. అమ్మ, మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం? మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే వెంటనే కుజుడికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకం చదవడం మొదలుపెట్టడం. అదేవిధంగా మంగళవారం పూట ఎర్రటి పూలతో ఆయనకు అర్చన చేయించి ఆవు పాలతో అభిషేకం చేయిస్తే అన్ని విధాలా కూడా కుజుడు చల్లబడతాడు ఫస్ట్. అదేవిధంగా మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజన దానం.